అసలు ఏంటి ప్రైవేటు హాస్పిటల్స్ ఓకే. మేము సర్వీస్ చేస్తున్నాం అంటున్నారు. నిజంగా సర్వీస్ చేస్తున్నారా? బిజినెస్ అది అంటే ఏది అర్థం కాని పరిస్థితి ప్రజలకి. బిజినెసా లేదంటే పెద్ద మాఫియానా తెలవని పరిస్థితి. అసలు వీటిపైన ప్రభుత్వానికి ఏమైనా అజమాయిషి ఉందా? వీళ్ళు చేస్తుంది ఏంది మాఫియానా? బిజినెసా? నిజంగా సర్వీసేనా? యాక్చువల్‌గా మీరన్న పాయింట్ ఏంటంటే సర్వీస్ అనే పాయింట్ చాలా దూరంలో ఉంది వాళ్ళకి. ఆ, ఎందుకంటే వైద్యం పైన చాలా గౌరవం ఉండే ఒకప్పుడు. ఉమ్, తర్వాత ప్రజలకు ఏమైందంటే అవేర్‌నెస్ వచ్చింది బాగా. వైద్యం పైన ఎప్పటి వరకు గౌరవం ఉండే అంటే బిఫోర్ కరోనా వరకు వైద్యం అంటే చాలా రెస్పెక్ట్ ఉండే. ఉమ్, ఎప్పుడైతే కరోనాలో ప్రత్యక్షంగా ప్రజలు అనుభవించారు, ఉమ్, ప్రత్యక్షంగా చూసిరు, ఉమ్, ఆ బాధలు చూసిరు, హాస్పిటల్ యొక్క ఆగడాలు చూసిరు, ఉమ్, హాస్పిటల్ యొక్క దౌర్జన్యాలను చూసిరు, ఉమ్, హాస్పిటల్ యొక్క కక్కుర్తితనం చూసిరు. ఎప్పుడైతే కార్పొరేట్ వ్యవస్థ మాఫియాని ఎప్పుడు బయటపడ్డదంటే ఉమ్, ఇది కోవిడ్లో ఉమ్, మనకు కరెక్ట్గా చూసుకుంటే ఒక 4 ఏళ్ల క్రితం కోవిడ్ 2019లో కోవిడ్ ఎప్పుడైతే వచ్చిందో ఏ ఒక్క పేషెంట్ అడ్మిట్ అయినా కూడా ఉమ్, కార్పొరేట్ హాస్పిటల్లో మినిమం 10 లక్షల పైన బిల్ వేశారండి. ఓకే. మినిమం 10 లక్షల పైన బిల్ వేశారు. ఉమ్, నువ్వు పేదోడా, మధ్యతరగత, రిచ్ పర్సనా, విఐపా, ఏది సంబంధం లేకుండా మినిమం 10 లక్షలు అంటే బిల్. డిసీజ్తో కూడా సంబంధం లేకుండా. డిసీజ్తో సంబంధమే లేకుండా వాడిచ్చేది ఏంటి? యాంటీబయాటిక్. ఓకే. వాడిచ్చే యాంటీబయాటిక్ ట్రీట్మెంట్కి ఉమ్, కోవిడ్లో 10 లక్షల బిల్లు. అంటే మినిమం రోజుకు 1 లక్ష రూపాయలు ఇచ్చారు బిల్లు. మినిమం రోజుకు 1 లక్ష. ఉమ్, మీకు ఆ కాపీ చూపిస్తాను. ఉమ్. ప్రింట్ మీడియా మెయిన్గా రాసింది, పెద్ద ఆర్టికల్ వచ్చింది. పెద్ద ఆర్టికల్ రోజు సాక్షిలో రాశారు. రోజుకు లక్ష. రోజుకు 1 లక్ష, రోజుకు 1 లక్ష ఉండేయండి. ఆ, రోజుకు 1 లక్ష ఉన్న పరిస్థితిలో ఆ, ఇక చెప్పండి, ఇప్పుడు దీన్ని మీరు సర్వీస్ అయినా ఎట్లా అంటారు? బిగ్ మాఫియా ఇది. సర్వీస్ నుంచి బిగ్ మాఫియాకి వచ్చేసింది. ఉమ్, ఫస్ట్ ఏంటంటే దోసుకుంటారు అనేది ఒక గౌరవం ఉండే. ఉమ్, సర్లే వైద్యం అయితే అందిస్తారు కదా, ఎస్. ట్రీట్మెంట్ జరుగుతుంది కనుక అదొక కారణం. ఎవరైనా ఇప్పుడు ప్రతి పేషెంట్ హాస్పిటల్కి వచ్చినప్పుడు రోగి ఎవరైనా కూడా ఉమ్, ఒక ఆశతోటి, ఒక గౌరవంతో వస్తారు హాస్పిటల్. ఎస్. ఆ గౌరవాన్ని, ఆ ఆశను భంగం చేసి, ఉమ్, భయభ్రాంతులకు గురిచేసి ఉమ్, దోసుకునే పరిస్థితికి వచ్చింది పేషెంట్లు. మీరు కరెక్ట్గా 2 days బ్యాక్ ఉమ్, ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు అధికారికంగా చెప్పిన మాట, ఉమ్, ఆసుపత్రుల పైన కల్వరి టెంపుల్ సతీష్ గారి మీటింగ్కి వచ్చి, థ్యాంక్స్ గివింగ్ మీటింగ్కి వచ్చి అధికారికంగా చెప్పిన ఆయన చెప్పాడు ఈ మాట కూడా. నేను అధికారికంగా చెప్తున్నాను చెప్పాడు. ఉమ్, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో విద్యను కానీ, ఆసుపత్రి వైద్యం కానీ ఉచితంగా, లేదంటే మినిమం ఛార్జబుల్, అంటే నామినల్ ఫీజు తోటి సర్వీస్ ఎవడన్నా చేస్తుందంటే అది క్రైస్తవ మిషనరీలు మాత్రమే అని చెప్పారు. ఉమ్, మిగతా ఎవ్వడు కూడా దోసుకునే పనే ఉంది. అడ్డగోలుగా దోసుకొని ఎవ్వరికి మానవత్వం లేకుండా అడ్డగోలుగా దోసుకునే వ్యవస్థకు వచ్చిందని చెప్పేసి స్వయంగా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ఉమ్, అధికారికంగా చెప్తున్నా అని చెప్పారు. ఓకే. అట్లాంటి గౌరవం ఉన్న ఆసుపత్రులు లాస్ట్కి ఆసుపత్రులు అంటే ఒక మాఫియాలాగా తయారైపోయి, ఎస్. మాఫియాలాగా తయారైపోయి నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఉమ్, మా ఇంట్లో మా పెద్దక్క వాళ్ళ కొడుకు డాక్టర్, ఉమ్, చిల్డ్రన్ స్పెషలిస్ట్. స్వయంగా మా అక్క అన్న మాట ఏంటంటే, ఉమ్, ఆమె కొడుకే కదా, ఉమ్, కొడుకు డాక్టర్ కదా, ఉమ్, కోవిడ్లో ఈ తతంగం అంతా చూసి, టీవీలలో చూసి, ఇలా మాఫియాలు చూసి, ఇలా ఆగడాలను చూసి స్వయంగా ఆమె అన్న మాట, నా కొడుకు డాక్టరే అయినా కూడా ఉమ్. ఇంత దొంగలు ఉంటారా డాక్టర్లు అనేది నాకు ఈరోజు అర్థమైందని అన్నది. సొంత తల్లి అన్నది. ఒక నెగిటివ్ ఒపీనియన్. నెగిటివ్ ఒపీనియన్ పడ్డది. డాక్టర్లు అంటే ఇంత 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 మోసగల్లా, ఇంత దోసుకుంటారా, ఇంత అన్యాయమా? భూములు అమ్ముకొని, ఆస్తులు అమ్ముకొని, అంటే కన్న కొడుకుని ఆమె అంటే కన్నా కొడుకునని కాదు, డాక్టర్ ఉన్న వ్యవస్థ మీద, అంటే ఆ వ్యవస్థ పైన పోయింది. మామూలు ప్రజానికానికి ఇంకేత ఉండాలి, పోయింది. అదే చెప్తున్నా కదా, సొంత కన్న కొడుకు డాక్టర్ అయినా కూడా ఆ వ్యవస్థ మీద ఆమె గౌరవం పోయింది. కోవిడ్లో అంతా దోసుకున్నారండి. ఇంకోటి చెప్పాలన్నా, ఇక్కడ కోవిడ్ వచ్చింది కాబట్టి పాయింట్, కోవిడ్లో మాకు తెలిసిన బాగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారు. ఝాన్సీ అని, జాన్స్ అండ్ జాన్ అని మాకు మంచి క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళు. వాళ్ళ అత్తమ్మని బతికించుకోవడానికి కిమ్స్ హాస్పిటల్లో దాదాపు 35 నుంచి 40 లక్షలు ఖర్చు పెట్టారు. ఆ అప్పు కోవిడ్ అయిపోయి కూడా 4 సంవత్సరాలు అయింది కదా, ఆ అప్పు ఇప్పటికీ ఇది కడుతున్నారు. ఈఎంఐ తెచ్చిన మిత్తి కడుతున్నారు ఇప్పటికి, ఈ రోజుకి 4 ఏళ్ల నుంచి. అంటే ఆ రోజు బాగుపడ్డ ఆసుపత్రులేమో రెట్టింపైంది, ఇన్వెస్ట్ చేసారు, కొత్త బిల్డింగ్లు వచ్చినాయి, రియల్ ఎస్టేట్కి ఎంటర్ అయ్యారు, రకరకాలుగా ఎంటర్ అయిపోయి
పెద్ద ఎత్తున ఎస్టాబ్లిష్ అయిపోయారు. అవును. ఆ రోజు హాస్పిటల్ పడ్డ రోగి ఈ రోజుకి అప్లపాలై, కోవిడ్ తర్వాత అప్లపాలైన వాళ్ళు ఆర్థిక వ్యవస్థ కుదేలు పడ్డది మన రాష్ట్రంలో. ఉమ్, ఇప్పటికీ ఆ అప్పుల నుంచి తేరుకోలేని పరిస్థితి. ఉమ్, ఇంకా చెప్పండి, ఇది మాఫియా కాకుండా ఏమంటారు? ఎవరికైనా మానవత్వం ఉందా కొంచెమన్నా? వైద్యం అనేది ఎంత గౌరవప్రదమైన వృత్తి అండి అది. ఆ వృత్తి నుంచి కనికరం లేని పరిస్థితికి వచ్చి పేషెంట్లు వస్తే చాలు. ఇప్పుడు మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. దేవరకొండ ఉంది, ఉమ్, నల్గొండ డిస్టిక్ దేవరకొండ. ఆ దేవరకొండ ఎంత బిగ్ మాఫియా అయిందంటే చిన్న చిన్న క్లినిక్లు పెట్టి, ఉమ్. చిన్న చిన్న ఆసుపత్రులు పెట్టి ఒక్కొక్కడు 5 అంతస్తులు కట్టారు అక్కడ. బాబా. ఎక్కడి నుంచి దోసుకుంటున్నారు ఇదంతా? ఉమ్, ఎక్కడి నుంచి ఈ డబ్బు వస్తుంది? ప్రజలు నువ్వు దోసుకోకపోతే ఎక్కడిది నీకు ఇంత? నువ్వు చేయాల్సింది సర్వీసే కదా. నేను అంటున్న డాక్టర్లకి సూటి ప్రశ్న. ఉమ్, మీరు ఒక క్లినిక్ రన్ చేయాలంటే, Hmm. ఒక క్లినిక్ పర్మిషన్ తీసుకోవాలంటే ఉమ్. 2,000 రూపాయలు ఫీజు సంవత్సరానికి. 2,000 రూపాయలు పర్మిషన్కి పర్మిషన్. ఒక పేషెంట్ దగ్గరే వస్తాయి. నేను చెప్తాను. ఉమ్, ఒక యశోద హాస్పిటల్, ఒక అపోలో హాస్పిటల్ ఉంది కదా. ఉమ్, ఆ ఒక యశోద హాస్పిటల్, అపోలో హాస్పిటల్, దాని ఛార్జ్ ఎంత తెలుసా? హాస్పిటల్ రిజిస్ట్రేషన్ ఫీజు ఉమ్. 8,000 అండి. మొత్తం హాస్పిటల్లో మొత్తం పర్మిషన్ హాస్పిటల్ పర్మిషన్కి 8,000. 8,000. నేను చెప్పేది అధికారికంగా చెప్తున్నాను. జీవో ఉందా? ఇది పరిస్థితి. 8,000 రూపాయలు. ఆ, అంత పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ అంత పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి 8,000 రూపాయలు గవర్నమెంట్ ప్రొవిజనల్. పర్మనెంట్ అయితే 16,000 రూపాయలు గవర్నమెంట్ పే చేసి జస్ట్ వాళ్ళు జస్ట్ 24,000 వాళ్ళు పే చేసేది. ప్రొవిజనల్. ఒక క్లినిక్ పే చేసేది ప్రొవిజనల్ 2,000, పర్మనెంట్ 4,000 రూపాయలు. ఇప్పుడు చెప్పండి, మీకు గవర్నమెంట్ మిమ్మల్ని నమ్మి, మీరు సర్వీస్ చేస్తున్నారని చెప్పేసి నమ్మి, మీకు నామినల్ ఫీజు మీరు పెడితే మీరు ఎంత దోసుకుంటున్నారు ఒక్కొక్కరి దగ్గర? మీరు ఎంత దోసుకుంటున్నారు చెప్పండి, మీరే చెప్పండి. ఇక ఎంత అన్యాయం జరుగుతుందో మీరు చూడండి. ఇక నామినల్ ఫీజు ఏమో మీ మీద గౌరవంతో మీకు ఇచ్చారు, నువ్వేమో అడ్డగోలు వ్యవహారం చేసేసి బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టేసి అడ్డగోలుగా దోసుకుంటున్నావు. నీకు ఇక్కడ కనికరం ఉందా? నీ గవర్నమెంట్ ఎంత నమ్మకంతో నీకు నామినల్ ఫీజు పెట్టింది. నీకెందుకు పేషెంట్ల మీద జాలి ఉండదు? నీకెందుకు ఆ పేషెంట్ల మీద దయ ఉండదు? నీకెందుకు కనికరం ఉండదు? నీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండదా? ఆ కన్సర్న్ ఉండదా నీకు? ఇంత దోసుకుంటారా? నువ్వు రోజుకు ఒక్కొక్కరి దగ్గర 5-6 వేలు తీసుకున్న పరిస్థితి. ఫీజులే, ఓపీ ఫీజులు. ఇప్పుడు నువ్వు యశోద అపోలోకి వెళ్ళండి, 2,000 రూపాయలు ఓపీ ఫర్ హెడ్. నువ్వు ఏ నామినల్ క్లినిక్ వెళ్ళు 500 రూపాయలు ఓపీ సిటీలో. ప్రిస్క్రిప్షన్. దేవరకొండ లాంటి వాటిలో కూడా, టౌన్లలో కూడా నీకు 300 నుంచి 400 రూపాయలు. ఇది పరిస్థితి. ఇంత ఘోరమైన వ్యవస్థ తయారైంది.